అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానవ హక్కుల సదస్సుకు అనంతపురం వేదిక అయింది. 3 రోజుల పాటు నిర్వహించినటువంటి మానవ హక్కుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యం, ముఖ్యంగా చాలా పెద్ద వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి ఉపన్యసించినటువంటి నేపథ్యం. అయితే ఈ సభ ద్వారా ఏం చర్చించారో అందులో ఈ రాబోయే కాలంలో ముఖ్యంగా మానవ హక్కుల గురించి సామాన్య మానవులకి ఎంత మేరకు వీరు వెన్నుదన్నుగా నిలవబోతున్నారో అందులో వీరు చర్చించిన పలు అంశాల గురించి వక్తలు ఏమేం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. వేదిక గురించి ఏం చెప్పబోతున్నారు సార్? మానవ హక్కుల వేదిక గత 2.5 దశాబ్దాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కులను ఏ రకంగా ధ్వంసం చేస్తున్నాయి, రాజ్యాంగ విలువలను క్రమంగా ఎట్లా క్షీణింపజేస్తున్నాయి, వాటికి వ్యతిరేకంగా మేము మా బాలగోపాల్ గారి స్ఫూర్తితోటి పనిచేస్తూ ఉన్నాం. ఈ 2.5 దశాబ్దాలలో మేము చాలా విషయాలపైన పనిచేసినాం, చాలా రిపోర్ట్లు ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థ మాది. ఈ సంస్థ ఈ 2 రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలని సమీక్షించుకోవటానికి, ఆ సమీక్షించుకున్న తర్వాత వాటి యొక్క సారాంశాన్ని కార్యదర్శి నివేదికల ద్వారా మేము భవిష్యత్తులో ఎట్లా పనిచేయాలన్నటువంటి ఒక రూపకల్పన చేసుకోవటానికి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునేటువంటి ఉభయ రాష్ట్రాల ఉమ్మడి మహాసభలను ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మీ అనంతపురం పట్టణంలో మేము నిర్వహించుకుంటా ఉన్నాం. సార్, ఎస్పెషల్లీ ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది ఎలా ఉంది సార్? అందులో అతి సామాన్యుడి పరిస్థితి, ముఖ్యంగా ఈ న్యాయ వ్యవస్థ, న్యాయం జరగాలంటే ఏంటి, దానికి మనం ఇంకా వేరే రకంగా ముందుకెళ్ళాలా, లేదంటే పాలకులు కావచ్చు, లాంటి అధికారులు కావచ్చు, ఎలా వ్యవహరించాలంటారు? రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన అని మనం తెలుగులో అనుకుంటాం. ప్రతి అవసరానికి, మనుషుల యొక్క ప్రతి అవసరానికి ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తామో, ఆ పద్ధతి సజావుగా అమలు కాదో, దాన్ని మనం చట్టబద్ధ పాలన లేని స్థితి అని జనరల్గా అంటూ ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఒక పనిని కొంతమందే చేయాలి, వాళ్ళే అడుగుతారు, మనకు సంబంధం లేదులే అని అనుకునేటువంటి ఒక నిర్లిప్త వాతావరణం ఇప్పుడు దేశవ్యాప్తంగానే తయారై ఉన్నది. అందరము కలిసి విషయాన్ని తెలుసుకొని మన హక్కులను గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఖచ్చితంగా ప్రశ్నిస్తూ పోతే మాత్రమే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి మెరుగుపడుతుందని మానవ హక్కుల వేదిక భావిస్తూ ఉంది. ఇది ఎవరో కొంతమంది వ్యక్తుల పని కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో పౌరులైన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ హక్కులను మనం ఈ చారిత్రక పరిణామ క్రమంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇక్కడి దాకా ఎట్లా వచ్చినాం, మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, అవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయని మనం అనుకుంటాం. రాజ్యాంగం ఎట్లా ప్రజల ఆకాంక్షల వ్యవస్థీకృత రూపమైందో కూడా కనీసమైనా తెలుసుకోవటం వల్ల, మనం ప్రశ్నించటం వల్ల మనకున్నటువంటి హక్కులు అమలవుతాయని మేము స్థూలంగా భావిస్తాం. అనంతపూర్లో జరుగుతున్నటువంటి వేదిక ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏం చర్చించారు అసలు మొత్తం మీద? మేము మానవ హక్కుల వేదిక 2 రాష్ట్రాల్లోనూ హక్కుల అంశాల మీద పనిచేస్తామండి. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన పనిని సమీక్షించుకున్నాము. ఏ జిల్లాల్లో ఏమేమి కార్యక్రమాలను టేకప్ చేశాము, ఒకరితో ఒకళ్ళం షేర్ చేసుకున్నాము. ఆ తర్వాత కార్యదర్శి తన నివేదిక ప్రవేశపెట్టారు. ఇది నిన్న జరిగిన కార్యక్రమం అన్నమాట. సో మా పనిని సమీక్షించుకుని ఒక జనరల్ బాడీని నిర్వహించుకున్నామండి నిన్న. తర్వాత భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఈ హిందుత్వ ఎలా అయితే పేరుతో తీసుకొచ్చి మైనారిటీస్ మీద, తర్వాత కార్పొరేటీకరణ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో, దేశంలో, వీటికి విరుద్ధంగా, తర్వాత విధ్వంసకర అభివృద్ధి పేరుతో ల్యాండ్ అది తీసేసుకుంటున్నారు, తర్వాత రిసోర్సెస్ని ప్రజలకు అందుబాటులో లేకుండా ఎలా అయితే కార్పొరేట్ల పరంగా చేస్తున్నారు, వీటికి వ్యతిరేకంగా జరిగే హక్కుల ఉల్లంఘనల మీద మనం ఫ్యూచర్లో ఎలా పనిచేయాలి ఏమిటి అనేది నిన్నంతా మాట్లాడుకున్నాము. ఇవాళ ఓపెన్ సెషన్ అండి. ఈరోజు ఏంటంటే 2 మెయిన్ ఇష్యూస్ మీద, ఈరోజు 3 ఇష్యూస్ మీద మేము బహిరంగ కార్యక్రమం జరుపుకుంటున్నాము.
మొదటిది కులగణన. ఈ కులగణన అనేది ఇప్పుడు చాలా చర్చలోకి వచ్చింది కదా. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత కొన్ని అపోజిషన్ పార్టీస్ దాన్ని సపోర్ట్ చేసినాయి. అలాగే ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కులగణన జరగాలి. ఎందుకు జరగాలి అని అంటే, ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి, ఎవరి వాటా ఎంతగా ఉంది సమాజంలో, సొసైటీలో, ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు అనేది తెలియాలంటే కులగణన తప్పకుండా జరగాలి అనేది ఉంది. సో అది ఎందుకు జరగాలి అనే దాని మీద అంబేద్కర్ ఏమన్నారు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆయన వ్యూస్ ఏంటి కులం మీద అనే దాని మీద మాట్లాడడానికి ఎస్ఎన్ సాహు గారు వచ్చి మాట్లాడారండి. తర్వాత బస్తర్లో మనందరికీ తెలుసు, అక్కడ చాలా అప్రజాస్వామికంగా అక్కడున్న హక్కుల్ని, ఆదివాసీల్ని అణిచివేస్తున్నారు. అది న్యూస్ కూడా బయటికి రావటం లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మేము గతంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ జరిగినప్పుడు మా సంస్థ నుండి కూడా పోయి ఉంటారు. అక్కడికి వెళ్ళొచ్చి మేము ఒక స్వతంత్ర పౌర నివేదిక ఒకటి విడుదల చేశాము. తెలుగులో కూడా దాన్ని తీసుకొచ్చాము, మేము పబ్లిష్ చేశాము. సో ఆ ఇష్యూస్ మీద మాట్లాడడానికి అక్కడ స్వతంత్ర జర్నలిస్ట్ మాలిని సుబ్రహ్మణ్యం గారని ఆవిడొచ్చి మాట్లాడారు. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ఎలా పేద ప్రజల నుండి, దళిత బహుజనుల నుండి విద్యను దూరం చేస్తుంది అని చెప్పడానికి అని చెప్పి కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు దాని మీద మధ్యాహ్నం ప్రసంగిస్తారు. మేడం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే ఉందో బలం ఉన్నవాడిదే న్యాయము, అన్ని రకాలుగా ఈ రకం సామాన్యుడికి న్యాయం జరగాలి అంటే, ఎందుకంటే రూల్ ఆఫ్ లా అంటున్నాము, ఇంకోటి అంటున్నాం. ఈ వేదిక ద్వారా, ఎందుకంటే ఇటువంటి వేదికలు జరిగితేనే సామాన్యుడి చెంతకు చేరే అవకాశం ఉంటుంది. దీని మీద ఏమన్నా మీరేం చెప్పారు? అదే సామాన్యుడికి న్యాయం జరగటానికి, సామాన్యులకి కూడా మన సంవిధానం, మన కాన్స్టిట్యూషను సామాన్యులకు కూడా వర్తిస్తుంది అని చెప్పడానికే, వాళ్ళ హక్కుల ఉల్లంఘనల మీద మాట్లాడడానికే మా వేదిక పనిచేస్తుందండి. సో వాళ్ళ ఆ హక్కులలేమి వాళ్ళు ఎప్పుడైతే ఉల్లంఘించబడతాయో వాటి గురించి మేము పనిచేస్తాము, మేము మాట్లాడతాము. అంటే బలహీనులకి మేము ఒక వాయిస్గా పనిచేస్తాము. సో ఆ రకంగానే మా వేదిక పనిచేస్తుంది. సార్, అనంతపూర్లో మానవ హక్కుల వేదిక నిర్వహిస్తున్నారు, మీరు కూడా హాజరయ్యారు. ఏంటి సార్, ఏమి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఎస్పెషల్లీ ఈ సభ ద్వారా సామాన్యులకు కూడా మీరు దగ్గరగా ఉండే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం? మానవ హక్కుల వేదిక 25 సంవత్సరాల క్రితం ఫామ్ అయినప్పుడు ఉన్న ఒక స్లోగన్, మోటో కూడా ప్రతి మనిషికి ఒకే విలువ. అది కుల మతాలకు, లేకపోతే జాతికి, లేకపోతే ఆర్థికంగా కూడా తేడా లేకుండా అందరికీ ఒకే విలువ ఉండాలి. అండ్ ప్రభుత్వం కూడా అందరినీ ఒకే విధంగా చూడాలి అన్నది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూస్తుంటే కొన్ని జాతులకు ప్రత్యేక విలువలు ఉంటాయి, వాళ్ళకి న్యాయం తొందరగా వస్తుంది. కొన్ని మతాలకు ప్రత్యేక విలువలు ఉంటాయి, వాళ్ళకి న్యాయం చాలా లేటుగా వస్తుంది. కొన్ని మతాలకు తొందరగా వస్తుంది. అలాగే ఆర్థికపరంగా ఉన్న తేడాలు కూడా మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఈ విషయాల పట్ల మానవ హక్కుల వేదిక గత 25 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇది 10వ మహాసభ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభ నిర్వహించుకుంటాము. ఈసారి మహాసభ అనంతపూర్లో జరిగింది. ఈ మహాసభలో కూడా మేము ముందుకు పెట్టే ముఖ్యమైన పాయింట్, ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలి అని చెప్పి. అది ఆదివాసీ అయినా, దళిత్ అయినా, మైనారిటీ అయినా, మహిళ అయినా, సిటీలో ఉండే మనిషి అయినా సరే, ఎవరికైనా సరే ఒకే విలువ ఉండాలి. ప్రకృతి వనరులు కానీ, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ అందరికీ అప్లిఫ్ట్ చేసే విధంగానే ఉండాలి. అయితే ఈ క్రమంలో మానవ హక్కుల వేదిక ఎక్కువగా పనిచేస్తున్నది పోలీస్ అట్రాసిటీస్ విషయంలోనూ, డిస్ప్లేస్మెంట్ విషయంలోనూ ఈ విషయాల్లో పనిచేస్తుంటుంది. అనంతపూర్లో జరిగినటువంటి మానవ హక్కుల వేదిక అసలు ఏం చర్చించింది? ప్రణాళిక ఏంటి సార్ రాబోయే కాలంలో? 3 రోజులుగా జరుగుతున్న ఈ 10వ మహాసభల్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మానవ హక్కుల వేదిక శాఖలు వచ్చి సమావేశమై ఒక సర్వసభ్య సమావేశంగా 2 రోజులు, అలాగే ఈరోజు 3వ రోజు బయట నుండి వచ్చినటువంటి వక్తలతో మాట్లాడించడం జరుగుతుంది. గత 2 రోజులుగా మేము మా సంస్థాగతంగా చేసినటువంటి కార్యక్రమాన్ని సమీక్షించుకోవటం జరిగింది. ఇవాళ వివిధ అంశాల మీద ఒక పబ్లిక్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మాట్లాడినటువంటి దాంట్లో అంశాలు, మొదటి అంశము భారతదేశంలో కులగణన అనేటువంటిది చేయాలి. అది ఒక బీసీలకు అని మాత్రమే కాదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి డేటా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే
వాస్తవానికి ఆయా డేటాలో ఉన్నటువంటి వర్గాలు ఏ ఏ స్థితిగతులలో ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. అది ఏమీ చేయకుండా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవటం అనేటువంటిది అర్థం లేదు. ఉదాహరణకు 27% బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది, కానీ అది ఏ ప్రాతిపదిక మీద అమలవుతుంది అనేటువంటి దానికి ఒక మీనింగ్ లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ డేటా అనేటువంటిది తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పథకాలు కానీ ప్రాతినిధ్యం కానీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలి, కులగణన చేయాలి అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. రెండవది, మాలిని సుబ్రహ్మణ్యం గారు ఛత్తీస్గఢ్లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉంటారు. వాళ్ళు scrollin.com అనేటువంటి ఒక ఆన్లైన్ పత్రికలో ముఖ్యమైనటువంటి విలేకరిగా ఉన్నారు. వారు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసుల మీద నక్సలైట్ రిమూవల్ నక్సలైట్లను తొలగిస్తాం 2026 మార్చి కల్లా అని ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నదో ఆ ప్రయత్నంలో విచక్షణ లేకుండా మావోయిస్టుల మీద, వాళ్ళ సానుభూతి పరుల మీద, ఆదివాసుల మీద అమలవుతున్నటువంటి దమనకాండ, మారణకాండ అనేటువంటిది చాలా అన్యాయంగా ఉంది. రిపోర్ట్ చేయడానికి మాకు హృదయ విదారకంగా ఉంది. అట్లాగే రిపోర్ట్ చేసే పరిస్థితులు కూడా అక్కడ లేవు. పోలీసులు ఆ సమాచారం మీకు ఇచ్చేసి మాకు ఇచ్చేసి ఇది మీరు ప్రసారం చేయండి అని అడుగుతారు తప్ప మేము అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మాకు అక్కడ లేదు. పత్రికలు కూడా భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన స్రవంతి పత్రికలు కూడా పెద్దగా ఆసక్తి చూపించటం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన పట్ల. నిజంగా ఇది చాలా బాధాకరము. అట్లాగే కొత్తగా వస్తున్నటువంటి యంగ్స్టర్సు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి ప్రధాన స్రవంతి పత్రికలు, మీడియా ప్రోత్సహించకపోవటం వల్ల యూట్యూబ్ ఛానల్స్ ద్వారానైనా కొన్ని వివరాలు బయటకు తీద్దాము, పనిలో పనిగా మాకు అందులో ఉపాధి కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ నుండి వాళ్ళ ప్రసారాలను ఆపించి వేయటము, వీళ్ళని బెదిరించటము, వీళ్ళకి దగ్గర వాళ్ళు ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఆ ఉద్యోగాలు పోతాయని బెదిరించడం జరుగుతుంది. మీడియా పరిస్థితి కూడా ఛత్తీస్గఢ్లో బాగా లేదు. ఆదివాసుల మీద విపరీతమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని వారు చెప్పడం జరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము నూతన విద్యా విధానం పేరు మీద తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు వాళ్ళు చరిత్రను వక్రీకరించటము, పాఠ్యాంశాల్లో సిలబస్ను వాళ్ళకు అనుకూలమైనటువంటిది పెట్టడము, తటస్థంగా లేదా వాస్తవంగా ఉన్నటువంటి చరిత్ర పాఠ్యాంశాలను తొలగించటం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయాన్ని ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం ఉంటుంది. ఈ సెంట్రల్ ఇండియాలో నక్సలైట్ల ఏరివేత పేరు మీద జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది అన్యాయము. వెంటనే దాన్ని ఆపివేయాలి. ఎన్కౌంటర్లు అనేటువంటిది పట్టుకొని చంపటమే జరుగుతున్నది, నిజమైన ఎదురుకాల్పలు అనేటువంటిది జరుగుతలేదు. కాబట్టి మనుషులను అట్లా పట్టుకొని చంపటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, దాన్ని ఆపాలి అనేటువంటిది. అసమానతలు సార్, సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం, ఇటువంటివన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలి అంటే ఎక్కడ మార్పు రావాలంటారు సార్? తప్పకుండా ఎక్కడైతే ఒక వ్యవస్థీకృతమైనటువంటి అణచివేత రూపం ఉంటుందో అక్కడ వివక్ష కొనసాగుతుంది. ఆ వివక్ష ఫలితంగా మానవులందరూ అందరూ సమానమైనటువంటి ప్రాతిపదిక మీద ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉండో అనుభవించకుండా అవుతారు. మన దేశంలో సామాజికమైనటువంటి హక్కులు మెజారిటీ ప్రజలు కోల్పోవటానికి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, కుల వ్యవస్థ కారణం. దానికి అదనంగా ఇప్పుడు మైనారిటీ మతస్థుల మీద జరుగుతున్నటువంటి దాడులు కేవలం ఫలానా మతం కాబట్టి వాళ్ళకు హక్కులు లేకుండా, నివసించే హక్కులు లేకుండా, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి హక్కులు లేకుండా, మాట్లాడే హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా అన్యాయం. ఇవన్నీ పోవాలి అని కనుక అనేది ఉంటే తప్పకుండా ఇప్పుడు కులగణన, మతగణన, రకరకాల ఇవన్నీ కూడా చేసి ఆ ప్రాతిపదిక మీద అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలలో, అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీడియా కావచ్చు, వీటన్నిటిలలో కూడా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉన్నదా లేదా, లేకపోతే అవి వచ్చే విధంగా పాలకులు చూడటము, ప్రజలు ఆ విధంగా అడగటము, ఒత్తిడి రావటంలో
కొంత మనకు పరిష్కారం దొరుకుద్దని మేము అనుకుంటున్నాం. ఇది అనంతపురంలో మానవ హక్కుల సభకు హాజరైన వక్తలు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఉందో అసమానతలు తొలగిపోతేనే సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడ చాలా చోట్ల, ఎందుకంటే కొన్ని చోట్ల అయితే మాత్రం ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అతి సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ మానవ హక్కుల వేదికగా చర్చించినది అయితే మాత్రం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, దాని గురించి మాట్లాడాలి. అప్పుడు ఎవరైతే బాధపడుతున్న వారు బయటకు వస్తేనే ఏదైనా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అందులో మానవ హక్కుల వేదిక కూడా కొన్ని సంవత్సరాలుగా సామాన్యుడికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం.